హలో ఫ్రెండ్స్, తెలుగువారంటే ఆవకాయ. ఆవకాయ అంటే తెలుగువారు అన్నట్టుగా కలిసిపోయిన మన ఆవకాయని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఆవకాయ పికిల్ని మా చెట్టుకు కాసిన 2 మామిడికాయలని తీసుకొని మా అమ్మ తొక్కు చేసిందండి. అది ఎలా చేయాలో మీకు చూపెడదామని నేను వీడియో తీశాను. సో 2 కాయల్ని తీసుకొని ఇలా క్లీన్గా పొట్టు తీయాలి. ఇలా జాగ్రత్తగా మంచిగా నీట్గా పొట్టు తీసుకోండి. తర్వాత వాటిని కాస్త ఆరబెట్టి ఇలా చిన్న చిన్న ముక్కల్లా పొరుసులాగా కొట్టుకోవాలి. ఇది కూడా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే అరచేతిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది పని. ఇలా మంచిగా పొరుసు కొట్టుకున్న దాన్ని ఇప్పుడు కొలుచుకోవాలి ఎంత అయిందో. ఇది 2 గిన్నెలు అయిందండి. ఇలా 2 గిన్నెలకు ఒక గిన్నెలో సగం ఉప్పు యాడ్ చేసింది. ఇలా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆవపిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఇవన్నింటిని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోండి మాడకుండా. ఇలా వాటి ఫ్లేవర్ బయటకు వచ్చే వరకు వేయించుకొని మిక్సీ పట్టుకోండి, లేదంటే దంచుకోండి, మీ వీలుని బట్టి చేసుకోండి. తర్వాత 3 వెల్లుల్లి గడ్డల్ని పొట్టు తీసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలి. ఇది మాత్రం మిక్సీ పట్టకండి, దంచుకుంటేనే బాగుంటుంది. ఇలా దంచిన దాన్ని ఆ మామిడికాయ ముక్కల్లో యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలపండి. తర్వాత ప్యాన్లో ఒక చాయ్ గ్లాసేడు ఆయిల్ హీట్ చేసుకోండి, 2 కాయల కోసం పోపు పెట్టడానికి. తర్వాత అందులో 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేయించుకోండి. ఇలా అవి చిటపటలాడిన తర్వాత ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసుకొని అందులో డైరెక్ట్గా వేసేయండి. ఇలా అవి ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోండి, అవి పూర్తిగా చల్లారాలి. అలా చల్లారిన ఆయిల్లో సగం గిన్నెడు కారం వేసుకోండి. ఇది పట్టించిన కారం. సో మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా చల్లారిన నూనెలోనే కారం వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. తర్వాత పోపును తీసుకెళ్ళి మామిడికాయ ముక్కలకు బాగా కలిసేలా కలపండి. తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుందండి. ఇలా డబ్బాలో తీసిన తర్వాత ఆ మిగిలిన కారంలో అన్నం కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా చేస్తే కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం ఇలా అన్నం తినడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.